చిట్టి దేవత చిట్టి దేవత నిమ్మకాయతో ఆడుకుంటుంది. చిట్టి దేవత 6 months పాప, నా పెద్ద కొడుకు బిడ్డ నిఖిల్ రాధా పుత్రిక, నా పెద్ద కొడుకు నిఖిల్. నాకు మా ఇంట్లో మొట్టమొదటి ఈ యొక్క దేవతను భగవంతుడు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. పడ్డది కథం, కింద పడ్డది. పడ్డది. ఇప్పుడు చూడు, మేము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాము. ఈరోజు నుంచి ప్రతిరోజు ఈమెకు ఈమె యొక్క జ్ఞాపకాలు మెమరీ వేసుకున్నామున లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ అన్ని మా ఇంట్లో నా యొక్క 1971 నాడు ఈరోజు నిన్న నా యొక్క పుట్టినరోజు సందర్భంగా మా సొంత గ్రామానికి వచ్చాము. సుజాపూర్, నిర్మల్ డిస్టిక్, ఖానాపూర్ మండల్, సుజాపూర్ గ్రామానికి వచ్చాము. చిట్టి దేవత నన్ను ఇంకా పేరు నిర్ణయించలే, పేరు ఈరోజు అనుకుంటున్నాము. ఒక 1000 పేర్ల దాకా నేను సేకరించాను. అందులో నుండి మంచి సెలెక్షన్ చేసి మీద వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రపంచానికి ఈమెను ఒక అద్భుతమైన వ్యక్తిగా పరిచయం చేయాలనే ఒక సంకల్పంతో మనము ఈరోజు ఇలా చూడండి ఎంత అద్భుత. మళ్ళీ పడిపోయింది, మళ్ళీ లేస్తుంది. ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటుంది, నేచురల్ ఎక్సర్సైజ్. రోజు అక్షరమాల కూడా నేర్పడం జరుగుతుంది. ఆమెకు ABCDలు 1 2 3లు అండ్ ఐలు ఇలా సంస్కృతం కూడా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆమె బుద్ధి తెలిసే వరకే, అంటే స్కూల్కి పోయే వరకే ఒక 5-6 భాషలు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాను. అందు గురించి ఆమె పుట్టిన నుండి నేను ఐలు అండ్ కాకాకి మన ABCDలు మరియు ఇలాంటివన్నీ ఆమెకు నేను చెవిలో ఉచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మ, నాన్న, కాక, తాత, అమ్మమ్మ, నానమ్మ, ఆయమ్మ ఇలాంటి సాహసిద్ధమైన ఒక నేచురల్గా ఆమెకు భాషను ఇటు చూడు నాని ఇటు చూడు ఈమె చాలా క్యూట్గా ఉంటుంది. అందరూ ఇప్పటి వరకు ఎన్నడూ పుట్టి నుండి ఏడవలేదు. ఇలా మనకు ఏడలేదు కాబట్టి ఇలా ఉంటుంది. చాలామంది క్యూట్గా ఉన్నదని ఎత్తుకొని ఈమెను ఆలిస్తారు, నాడిస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మాది ఖానాపూర్, సుర్జాపూర్, తెలంగాణ. ఇక్కడ జూన్ 17, 2024 8-6 నిమిషాలకు ఈ యొక్క వీడియో తీస్తున్నాము. ఈమె పెద్దగా వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూసుకొని ఆమె మధురమైన జ్ఞాపకాలు. చూడు, ఆమెనే లేచింది, ఓన్లీ 6 నెలలు. ఈమె చూడండి ఎంత అద్భుతంగా ఆమె చూడండి. మళ్ళీ ఇక్కడ నేను వేసాను. చూడు, చూడండి వస్తుంది. చూడు పడుతుండే, చూడు ఎట్లా ఆమెనే పడుతుంటుంది. ఇక్కడ రావాలి. చూడండి, చాలా ట్రై చేస్తుంటుంది, ఎక్సర్సైజ్ బాగా. చూడు, నడవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మా ఇంట్లో వచ్చాము. మా ఇంటి వద్ద నా పెద్ద కొడుకు కూతురు నిఖిల్ రాధా జన్మించిన మా ఇంటి ఇలవేల్పు దేవత. ఈమెను చాలా అద్భుతంగా అల్లారముద్దుగా మేము చూసుకుంటున్నాము. చాలా ప్రేమతోని ఇలా ప్రతిరోజు ఈమెకు స్మాల్ ఎక్సర్సైజ్, మెడిటేషను, ధ్యానము ఇలా నేచురల్గా పిల్లలను ఒత్తిడి లేకుండా ఇలాంటి మాధ్యమాలకు ఎక్కడ ఇప్పటి నుండి మేము ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఈమెకు సెల్ ఫోన్లు ఇవ్వద్దు. నేచురల్గా ప్రకృతి సహసిద్ధంగా అన్నీ ఇక్కడ నాని లల్ల 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 బంగారు తల్లి. ఇంకో లల్ల 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 లల్ల. చూడండి నిమ్మ. ఇంకో ఇట్లా మొబైల్ ఫోన్స్ ఇవ్వద్దు, ఇలా నేచురల్. ఇది నిమ్మ. ఇలాంటి వాటితో ప్లాస్టిక్ వాటితో ఆడిపియద్దు. ఎందుకంటే నేచురల్
వాళ్ళకు నేచురల్గా మట్టి ముద్దలు అండ్ ఇలాంటి కట్టెతో చేసిన అవి. ఎందుకంటే మనము సాహసికంగా ఉండాలి కాబట్టి మనము ప్లాస్టిక్ను దూరం చేయాలి. ఇలా ఎందుకంటే ప్లాస్టిక్ వస్తువులు మనం డాల్స్ అవన్నీ కొనడం ద్వారా చాలామందికి అది దాంతో మనకు ఈమె ఇప్పుడు ఇట్లా పన్నది కదా, మళ్ళీ లేస్తుంది, ఇట్లా లేస్తుంటుంది, ఇక మళ్ళీ లేస్తుంది. ఇప్పుడు ఉదయం అంతా ఇక్కడ స్క్రీన్ మీద మీకు టైము టేబుల్ అన్నీ కనబడతాయి. ఇలా మేము ఈమెను ఇప్పటి నుంచి చిన్నప్పటి నుండి ఇక్కడ మళ్ళీ లేచింది చూడండి. ఆమె లేస్తూనే ఉంటుంది ఇంకా ఈమె. అండ్ చాలా అద్భుతంగా యాక్టివ్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆమెకు నేను ఎక్సర్సైజ్ చేయిస్తున్నాను, యాక్యుప్రెషర్ చేస్తున్నాను. యాక్యుప్రెషర్ ఇట్లా చేయిస్తా, ఇట్లా యాక్యుప్రెషర్ చేస్తా, ఇట్లా చేస్తుంటా, ఇలా చేస్తుంటా. ఈమె చాలా యాక్టివ్గా అయిపోయింది ఇట్లా చేస్తుంటే. ఇట్లా అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ పట్టింది. బంగారు ఇక్కడ చూడు, బంగారు తల్లి ఎట్లా ఉన్నది చూడండి, ఆడుకుంటుంది. ఇది అప్లోడ్ చేస్తున్నా, ఆ నోట్లో పెట్టుకున్నది. ఇట్లా తీయాలా, మళ్ళీ ఇట్లా తీయాలి, ఇట్లా తీయాలి. ఇట్లా తీస్తే చాలా బాగా కనబడుతుంది చూడు. ఈమె పెద్దదైనాక ఈమెకు పెద్ద మొత్తంలో సామ్రాజ్యాన్ని ఇలా మనం చేస్తున్నాము. చూడండి ఎంత అద్భుతంగా ఆడుకుంటుంది, ఎంత అద్భుతంగా ఉంది. ఈ పసిపిల్ల వల్లే వీళ్ళను దేవునితో సమానం అంటారు సమాజం. అందు గురించి నేను నా మనమరాలతో ఎక్కువసేపు ఉదయం కూడా ఇలా గడుపుతాను. ఇది ఒక ధ్యానం చేసినట్లు నాకు. ఈమెతోనే ఉంటాను నేను, మనసు వాచ త్రికరణశుద్ధి ఉంటాను. ఎందుకంటే ఈమెలోతోనే తన్మయత్వం చెందుతూ ఈమెలో లీనమైతే కృష్ణుడు కదా 16,000 గుల్లబామలతో తను తన్మయత్వం చెందినట్టు నా మనమరాలతో ఇట్లా ఎంజాయ్ చేస్తుంటా నేను. ఇప్పుడు ఇది నిమ్మ తేనె నిమ్మరసం నేను తాగుతా కదా. అందు గురించి నా యొక్క నేపథ్యం మా మనమరాలకు కూడా ఇప్పుడే చెప్తున్నాను. నేను ఒక 10 years నుండి ఇప్పటి వరకు ఈ డేట్ వరకు 10 years నుండి నేను అన్నం రైస్ తినట్లేదు, వైట్ రైస్. ఒక 25 ఏళ్ళ నుండి మాంసాహారం తినట్లేదు, 15 ఏళ్ళ నుండి ఉప్పు కారం నూనె కూడా తినట్లేదు. ఇలా జీవిస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు నిన్న నా బర్త్డేకు కూడా నేను చాలా యాక్టివ్గా ఉంటాను, చాలా అద్భుతంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, నేచురల్గా ఉంటాను. మనసా వాచ త్రికరణశుద్ధిగా ఇలాంటి జీవితాన్ని జీవించడానికి మీకు భగవంతుడు తన దయ, తన ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన సందేశాలను మాకు మీ కామెంట్స్ రాస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.